అందరికీ నమస్కారం. పున్సెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. మన ఈ లీగల్ ఛానల్ లీగల్ విషయాలు ఎక్కువ చదివితే అప్పుడప్పుడు సామాజిక విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో బీజేపీ గెలిచింది. అలాగే తమిళనాడు అనూహ్య మార్పులు సంభవించింది. అంటే రెండు పార్టీలు మధ్య ఎప్పుడూ ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే దాని కింద వర్క్ పనిచేయాలి, లేకపోతే దాంతోపాటు కొల్లుడై చేయాలి తప్ప ఆ రెండు పార్టీలు దాటి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు కొత్తగా విజయ గారు పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మాకు వెస్ట్ బెంగాల్కి కొంత సంబంధం ఉంది. మా ఫాదర్ అక్కడ రైల్వేలో పనిచేశారు. అప్పటికి మేము మా చిన్నతనంలో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాగా, అలాగే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రాచుర్యం పొందినటువంటి వెస్ట్ బెంగాల్ తిండికి లేక, ఇండస్ట్రీస్ లేక, పని లేక అక్కడ ఉండే వలస కార్మికులుగా అయిపోయారు వెస్ట్ బెంగాల్. 1911 వరకు కూడా భారతదేశ రాజధానిగా వెలిగింది. మంచి పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, రవాణా సదుపాయాలు ఉన్నాయి, రైల్వే అనుసంధానం అయింది. అన్ని సదుపాయాలు ఉండి కూడా వెస్ట్ బెంగాల్ అనేటువంటిది చాలా లీస్ట్ స్టేట్కి వచ్చేసింది. బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ స్టేజ్కి వచ్చేసింది. అది అన్నిట్లో రిచెస్ట్ స్టేటుల్లో ఒకటిగా ఉండాలి. గుజరాత్ అట్లా కమ్యూనిస్ట్ పార్టీ కొంతకాలం, టీఎంసీ పార్టీ కొంతకాలం. ఇలా పార్టీల కోసం మతాలను వాడుకోవడం కూడా ప్రజలు గ్రహించారు. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే, మతం పేరుతో జరిగినటువంటి రాజకీయం మమతా బెనర్జీ చేసింది. అందరూ బీజేపీని అనుకుంటారు, కానీ బీజేపీ కాదు అని ఈరోజు తేల్చి చెప్పింది వెస్ట్ బెంగాల్. బీజేపీ అభివృద్ధి మీద వెళ్ళింది. మమతా బెనర్జీ ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే, నేనున్నంత వరకే హిందువులు ఉంటారు వెస్ట్ బెంగాల్లో, నేను కానీ తప్పుకుంటే ముస్లింలు ఓచకోత కోసేస్తారు హిందువులని చెప్పి పబ్లిక్గా రోడ్డు మీద చెప్పింది. అంటే ఎంతలాగా రెచ్చగొడుతుందో చూడు. ఇప్పుడు అక్కడ ముస్లింలు ముందుకొచ్చి మమ్మల్ని మా తాలూకా మతాన్ని వాడుకుంటుంది ఈవిడ అని చెప్పి వాళ్ళే ప్రచారం చేశారు. మా మతాన్ని వాడుకుంటుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలకి, ఎక్కడి నుండో వచ్చిన ముస్లింలకి ప్రయారిటీ ఇచ్చి ఇక్కడున్న ముస్లింలని అణగదొక్కుంటూ వచ్చింది మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ నుండి తీసుకొచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ సృష్టించి ఓటు హక్కు ఇచ్చి మన వాళ్ళని వాళ్ళు చెప్పేటట్టు వినేటట్టు చేసింది. అందువల్ల ఈరోజు అందరూ కూడా ఎగ్నిస్ట్ అయ్యారు. ఆ ప్రాంతం వాళ్ళకి తెలిసి వచ్చింది. అలాగే భారతదేశం అంతా కూడా ఒక కాన్సెప్ట్ చూడాలి. అంటే పార్టీలు అనేవి పక్కన పెట్టండి, మతాలు అనేవి పక్కన పెట్టండి, అభివృద్ధి, దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అని. కొంతమంది పాకిస్తాన్లో సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు భారతదేశం నాశనం అయి పాకిస్తాన్లో తయారైపోతే తిండి హిందువులకే తిండి ఉండదు. హిందూ, ముస్లిం, సిక్కు, జైన్, క్రిస్టియన్ అందరికీ తిండి ఉండదు. అప్పుడు అందరమే ఇబ్బంది పడాలి. అలాంటి కాదు, దేశం అభివృద్ధి చెందింది. ఇప్పుడు దుబాయ్, ఖతారు ఇలాంటి దేశాలు ఉన్నాయి. అవి ఇస్లామిక్ కంట్రీసే. వాళ్ళు చాలా నియంత్రణ పెట్టారు కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లింలు సామాజికంగా సోషలిస్టిక్ భావాలతో, సామాజిక భావాలతో ఉంటారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. మనలా కాదు. మన దగ్గర ఏంటంటే ఒక చిన్న మూర్ఖత్వం ఉంది, అది పోవాలి. అది పోయి సామాజికంగా అందరితోని కలిసే విధంగా ఉండాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్న భావంతోనే వెస్ట్ బెంగాల్ అనేటువంటిది ముందుకొచ్చింది. అభివృద్ధి అనేటువంటిది చూసి వెస్ట్ బెంగాల్ 50-60 సంవత్సరాల పైన అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా టాప్లో ఉండే పరిస్థితి, ఈరోజు చాలా లీస్ట్లో ఉండిపోండి. కనీసం అక్కడ బతకడానికి కనీసం కూలి పని దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. మార్పు అనేటువంటి చాలా మంచిది. అక్కడ ఉన్నటువంటి నేతలందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, అక్కడ సెంట్రల్ ఫోర్స్ అనేటువంటిది దించారు. సెంట్రల్ ఫోర్స్ 6 నెలలు ఉంచుతాము అని చెప్పారు. 6 నెలలు కాదు, సంవత్సరం 2 సంవత్సరాల పాటు కాంప్లికేటెడ్ ఏరియాలో, ఫ్యాక్షనిస్ట్ ఏరియాల్లో ఉంచి మన దేశస్తులు కాని వాళ్ళని ఆ ప్రాంతం నుండి పంపించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్, బాగా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే వాళ్ళలో కొంత, అంటే ఎడ్యుకేషన్ అంటే రాయడం చదవడం, కేరళ ఎడ్యుకేషన్ కాదు. కేరళలో లిటరేట్ చెప్తే 100% అంటారు, కానీ అక్కడ సరైన లిటరసీ లేదు. ఆంధ్ర, తెలంగాణలో లాగా లేదు. టాప్లో ఉన్నాం మనమైతే, ఆంధ్రాలో అయితే. అలాంటి టెక్నికల్ ఎడ్యుకేషను అలాంటివి డెవలప్ చేయాలి. ఊరికినే రాయడం చదవడం వస్తే ఎడ్యుకేటెడ్ ఏం కాదు. జై హింద్, భారత మాతా కీ జై.